ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. బద్ధకం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. బద్ధకం అంటే లేజినెస్. మరి లేజీగా ఉండడం వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక నదీ తీరంలో ఒక చెట్టు మీద ఒక ఉడత ఒకటి నివసించేది. ఉడత అంటే స్క్విరెల్. ఆ చెట్టు కింద తొర్రలోనే కుందేలు కూడా ఉండేది. కుందేలు అంటే ర్యాబిట్. ఉడత ఆహారం సేకరించి కొంత తిని మిగతాది చెట్టు కింద దాచుకునేది. అయితే దాచిన విషయం తర్వాత మర్చిపోయేది. ఉడతకు మతిమరుపు ఉందన్న విషయం చెట్టు కింద ఉన్న కుందేలు పసిగట్టింది. అందుకే ఉడత మర్చిపోయిన ఆహారాన్ని కుందేలు ఎంచక్కా తినడం మొదలుపెట్టింది. ఉడత రోజు అలానే ఆహారాన్ని దాచిపెట్టేది. కుందేలు శ్రమ లేకుండా ఆ ఆహారాన్ని తింటూ సోమరితనాన్ని అలవాటు చేసుకుంది. ఎక్కడికి బయటికి వెళ్లకుండా తినడం పడుకోవడం దాన్ని దినచర్యగా మార్చుకొని సోమరిపోతులాగా మారింది. అదే చెట్టు మీద నివసిస్తున్న ఒక రామచిలుక కుందేలు దినచర్యను గమనించేది. రోజు ఏం చేస్తుంది కుందేలు? పోయి అడవిలోకి వెళ్ళి అన్నము అంటే దానికి కావాల్సిన ఫుడ్ తీసుకోవడానికి బద్ధకం ఏర్పడింది. ఇక ఫ్రీగా ఉడత తెచ్చి పెడుతుంది. దాచిపెట్టింది కుందేలు హాయిగా తింటూ ఉంది. ఇక ఒకరోజు కుందేలుతోటి ఈ రామచిలుక ఏమందంటే, నువ్వు చేస్తున్న పని ఏమి బాగా లేదు అసలుకు. నీకు కావలసిన ఆహారాన్ని నువ్వు సంపాదించుకోకుండా ఉడత దాచుకున్న ఆహారాన్ని తింటూ సోమరితనం అలవాటు చేసుకుంటున్నావు. అలాగే కొనసాగితే నువ్వు తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు అని చెప్పింది. అప్పుడు కుందేలు, నా సంగతి నాకు బాగా తెలుసు, నీ సంగతి నువ్వు చూసుకో, నాకు మంచి మాటలు చెప్పడం మానుకో అని ఎద్దేవా చేసింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. కుందేలు తన నివాసం దాటి ఎక్కడికి వెళ్లకుండా ఉండిపోయేది. ఇంతలో ఉడతకు ఒక రోజు ఆరోగ్యం పాడైంది. అది ఆహార సేకరణకు కూడా వెళ్ళడం మానేసింది. దాంతో కుందేలుకు ఆ రోజు ఆహారం దొరకలేదు. బయటకు వెళ్ళి తీసుకుందామా అంటే బద్ధకం. మరి ఎలా అనుకొని ఉడత దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా అని అడిగింది. అందుకు ఉడత, లేదు, నా ఆరోగ్యం సరిగా లేదు, అందుకే ఎక్కడికి వెళ్ళలేదు అని బదులిచ్చింది. సరే, ఒక్కరోజేగా, పర్లేదులే, రేపు చూసుకుందామని మనసులో అనుకుంది కుందేలు. రెండో రోజు కూడా ఉడతకు ఆరోగ్యము ఇంకా కుదుట పడలేదు. ఇక ఉడత దాచే ఆహారం కోసం ఎదురు చూసిన కుందేలుకు కడుపులో ఎలకలు ఈ ఆకలి దానికి నిరాశ మిగిలింది. 2 రోజుల నుంచి ఆహారం లేక ఆకలితో నకనకలాడిపోయింది. అంతేకాక ఇన్ని రోజులు ఉడత దాచిన ఆహారం తినేందుకు అలవాటు పడడంతో ఆహార సేకరణ ఎలానో కూడా మర్చిపోయింది. ఎలా అన్నాన్ని సంపాదించుకోవాలి, ఫుడ్ ఎలా సంపాదించుకోవాలి కూడా విషయాన్ని మర్చిపోయింది ఆ కుందేలు. కుందేలు పరిస్థితిని గమనించినటువంటి రామచిలుకకు పాపం జాలేసింది. వెంటనే జామ పళ్ళు కోసుకొచ్చి కుందేలుకిచ్చింది. చూసావా కుందేలు, నువ్వు ఉడతదాచిన ఆహారం మీద ఆధారపడ్డావు. దాంతో ఆహారం సేకరణ కూడా నువ్వు మర్చిపోయావు. నీ సోమరితనం నీకు శత్రువైంది. ఈ రోజుకి ఈ జామ పండ్లతో ఆకలి తీర్చుకో. ఇక మీదట నువ్వు ఇతరులు దాచిన ఆహారం మీద ఆధారపడకుండా సొంతంగా ఆహారాన్ని సంపాదించుకో అంటూ హితబోధ చేసింది. అందుకు కుందేలు కృతజ్ఞతాపూర్వకంగా రామచిలుకతో, ఆ రోజు నీ మాటలు వినకుండా నిన్ను నేను ఎగతాళి చేశాను. అయినా అవేం పట్టించుకోకుండా నా కోసం నువ్వు జామపళ్ళు తెచ్చావు. నన్ను క్షమించు, నాకు కనువిప్పు కలిగించావు. సోమరితనం ఎంత శాపమో నాకు బాగా తెలిసింది. ఇకపై అలా చెయ్యను. నా ఆహారాన్ని నేనే సేకరించుకుంటాను అని అంది. ఇక ఆ రోజు నుంచి కుందేలు తన సోమరితనాన్ని వీడి ఆహారాన్ని సేకరించుకుంటూ ఆనందంగా జీవించసాగింది. కొన్ని రోజులకు ఉడతకు ఆరోగ్యం బాగైంది. ఉడత కూడా మళ్ళీ తెచ్చి ఆహారాన్ని చెట్టు కింద పెట్టింది. కానీ ఈసారి కుందేలు ఏం చేసింది? ఆహారాన్ని ముట్టకుండా ఉడతకు చెప్పింది, నువ్వు రోజు ఆహారాన్ని చెట్టు కిందనే దాచిపెడుతున్నావు. ఇప్పటి నుండి ఆహారాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆ సంగతి నీకు నేను గుర్తు చేస్తాను అని దాని ఆహారాన్ని దానికే అప్పచెప్పింది. కుందేలు ఇప్పుడు ఫ్రీగా తింటుందా అక్కడ ఉన్న ఆహారాన్ని? తినట్లేదు. ఎందుకంటే కుందేలు ఏమైంది? మారిపోయింది. సోమరితనాన్ని విడిచిపెట్టిందా లేదా? ఓకే, విడిచిపెట్టింది. ఇంతటి చక్కటి కథను విన్నప్పుడు నీకేమనిపిస్తుంది రేయాన్ష్? బాగుంది కాదు, ఏమనిపిస్తుంది చెప్పు? గుడ్ విన్స్ అండ్ బ్యాడ్. నో,
లేజినెస్ ఈజ్ అవర్ ఓన్ ఎనిమీ. వీ హ్యావ్ టు లీవ్ ద లేజినెస్. ఓకే, హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు చేసినా కూడా మనకు సుఖమే వస్తుంది కానీ నష్టమేమీ లేదు. నెక్స్ట్ పాడ్కాస్ట్. బాయ్. బాయ్.